హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో మీకు ఇన్సర్ట్ చేసిన డేటాని ఫెచ్ చేసి యూజర్ ఇంటర్ఫేస్లో డిస్ప్లే ఎలా చేయాలి అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోలో మీకు ఆ ఫెచ్ చేసిన డేటా ఏదైతే ఉందో యూజర్ ఇంటర్ఫేస్ నుంచి ఎడిట్ చేసి అలాగే అప్డేట్ ఎలా చేయాలి అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం ఒక రోని ఎడిట్ చేయాలి అని అంటే ముందుగా మనకు ఒక రెండు బటన్స్ కావాలండి. ఒకటి ఎడిట్ చేయడం కోసం, రెండోది ఆ ఎడిట్ అయింది అప్డేట్ చేయడం కోసం. ఓకే, సో ముందు ఆ రెండు బటన్స్ని యాడ్ చేసుకుందామండి. సో ఒకసారి యూజర్ ఇంటర్ఫేస్ చూద్దాం మనం ఎలా ఉంది అనేది. ఓకే, ఇలా ఉంది. సో ఇన్సర్ట్ పక్కన రెండు బటన్స్ని యాడ్ చేస్తానండి. ఓకే, సో ఇన్సర్ట్ పక్కన రెండు బటన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ తీసుకుందాము బటన్స్. సో సెల్ఫ్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నానండి, btn అండర్స్కోర్ ఇన్సర్ట్. ఇన్సర్ట్ కాదు కదా, ఎడిట్, సారీ ఎడిట్. ఓకే, ఈక్వల్ టు ttk డాట్ బటన్. ఇందులో రూట్ పాస్ చేయాలి, అలాగే టెక్స్ట్ ఒకటి తీసుకోవాలి, ఎడిట్ అని. ఓకే, దాని తర్వాత ఒక కమాండ్ రాయాలండి. ఓకే, సో కమాండ్ తర్వాత రాద్దాము, సెల్ఫ్ డాట్ btn అండర్స్కోర్ అప్డేట్. ఓకే, ఈక్వల్ టు ttk డాట్ బటన్ రూట్ టెక్స్ట్ అప్డేట్. ఓకే, ఇప్పుడు రెండు బటన్స్ని రాసుకున్నాము, దాని లేఅవుట్స్ కూడా డిక్లేర్ చేద్దాము. సో సెల్ఫ్ డాట్ btn ఎడిట్ డాట్ ప్లేస్, అలాగే సెల్ఫ్ డాట్ btn అప్డేట్ డాట్ ప్లేస్. ఎక్స్ కోఆర్డినేట్స్, వై కోఆర్డినేట్స్ ఇవ్వాలి. సో ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇన్సర్ట్ బటన్ 80లో ఉందండి. ఓకే, సో ఇన్సర్ట్ బటన్ 80లో ఉంది కదండి. ఒక 100 పెంచుకుందాం మనం, 180. ఓకే, అలాగే y ఈక్వల్ టు 130, ఎందుకంటే సేమ్ లైన్లో కావాలి మనకి. ఓకే, సో x ఈక్వల్ టు ఇంకో 100 పెంచుతున్నానండి, 280. y ఈక్వల్ టు 130. ఓకే, ఒకసారి లేఅవుట్ చూద్దాము, మనకు బటన్స్ పర్ఫెక్ట్గా వచ్చినాయా లేవని. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చినాయండి, 3 బటన్స్. ఓకే, సో ఇప్పుడు ఎడిట్ బటన్ది రాద్దామండి. ఎడిట్ చేయగానే మనకి ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎంట్రీ ఫీల్డ్లోకి పాపులేట్ అవ్వాలి. ఓకే, సో ఆ మెథడ్ ఇప్పుడు రాద్దామండి. సో ఎడిట్ దగ్గర ఒక కమాండ్ తీసుకుంటున్నానండి. సో కమాండ్లో వచ్చి సెల్ఫ్ డాట్ ఎడిట్ డేటా. ఓకే, డేటాని ఎడిట్ చేయడం కోసం సెల్ఫ్ డాట్ ఎడిట్ అండర్స్కోర్ డేటా అని చెప్పేసి ఒక మెథడ్ నేమ్ రాశాను. ఇప్పుడు ఆ మెథడ్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, సో దీని కింద చేద్దాము, డెఫ్ ఎడిట్ అండర్స్కోర్ డేటా. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ పోవాలి. ఓకే, ఎర్రర్ పోయింది. అయితే ఇక్కడ మనం సింగిల్ కోట్స్లో పెట్టాం, సింగిల్ కోట్స్లో పెట్టకూడదు ఇది. ఓకే, సో ఇప్పుడు ఈ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, సో ట్రీ వ్యూలో ఒక ఐటమ్ని సెలెక్ట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉందండి. అంటే ఒక ఐటమ్ అంటే ఐ మీన్ ఒక రోని మనం ఇలా సెలెక్ట్ చేసుకోగానే దానికి ఒక ఆప్షన్ ఉందండి. సో ఆప్షన్ యూజ్ చేస్తే రో సెలెక్ట్ అయిపోతుంది మనకి. సో ఓకే, సో అదేంటి అని అంటే అండి, సెల్ఫ్ డాట్ ట్రీ డాట్ సెలెక్షన్. ఇదండి, ఇదే ఆప్షను. అంటే మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తే ఒక రో సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దీన్ని ఒక వేరియబుల్లో సేవ్ చేసుకుందామండి, సెలెక్టెడ్ రో అని చెప్పేసి, సెలెక్టెడ్ అండర్స్కోర్ రో. ఓకే, ఒక రో సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనకి సెలెక్ట్ అయిన రోని అయిన తర్వాత దాన్ని మనం ఒక ఇఫ్ కండిషన్ రాసుకుందాము. ఎందుకనంటే ఆ సెలెక్ట్ అయిన ఏదైనా సెలెక్ట్ చేయకపోతే మళ్ళీ ఈ మెథడ్ రన్ అవ్వకూడదు కాబట్టి, సో సెలెక్ట్ అయితే ఒకవేళ ఓకే అందులో ఉన్న ప్రతి ఐటమ్ని తెచ్చుకునేలాగా ఇంకో ఆప్షన్ ఉందండి. ఇక్కడ చూడండి, ఇఫ్ సెలెక్టెడ్ రో ఒకవేళ సెలెక్ట్ చేస్తే మనం ఓకే ఇక్కడ సెల్ఫ్ డాట్ ట్రీ డాట్ ఐటమ్. చూడండి, ఐటమ్. సో ఇందాక మనం రో సెలెక్ట్ చేయడానికి అలా రాసాము, ఇక్కడ మనకి ఐటమ్ సెలెక్ట్ చేయడం కోసం ఇలా రాస్తున్నాను. ఈ ఐటము ఎందులో సెలెక్ట్ చేయాలి, మనం ఈ సెలెక్టెడ్ రోలో సెలెక్ట్ చేయాలి, అంతే కదండి. మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అందుట్లో
ఒక్కొక్క ఐటమ్ తెచ్చుకోవాలి అని అంటే ఎందులో సెలెక్ట్ చేయాలి? సెలెక్టెడ్ రో. ఎందుకంటే మనం వేరియబుల్ నేమ్ అది పెట్టుకున్నాం. ఓకే, సో సెలెక్టెడ్ రో. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ సెలెక్ట్ అవుతుంది. అయితే మనకు కావాల్సింది ఆ ఐటమ్లు ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి? వాల్యూస్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. మన కాలమ్ నేమ్ కాదు కదా, ఇప్పుడు మన కాలమ్ నేమ్ వచ్చింది. సో ఒక్కొక్క దానికి కాలమ్ నేమ్ వచ్చిందనమాట. సో ఆ కాలమ్ నేమ్లో వాల్యూస్ మనకు కావాలి. సో కాబట్టి ఇక్కడ వాల్యూస్ అని చెప్పేసి డిక్లేర్ చేయాలండి. ఓకే, సో దీన్ని ఒక వేరియబుల్లో సేవ్ చేసుకోవాలండి మనం. సో వేరియబుల్లో సేవ్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెలెక్టెడ్ అండర్స్కోర్ ఐటమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుందామండి. రైట్, సో ఈ వేరియబుల్లో ఇది సేవ్ అయింది. ఇప్పుడు ప్రతి ఐటమ్ మనకి సెలెక్టెడ్ అండర్స్కోర్ ఐటమ్స్లోకి మనకి వస్తుంది అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు వచ్చింది. దీన్ని మనం తీసుకెళ్ళి ఎందులో పెట్టాలి? ఎంట్రీ బాక్స్లో పెట్టాలి. ఏ ఎంట్రీ బాక్స్ అండి? ఒక్కొక్క దాన్ని ఒకటి. నేమ్ అయితే నేమ్ ఎంట్రీ బాక్సు, ఏజ్ అయితే ఏజ్ ఎంట్రీ బాక్సు, ఈమెయిల్ అయితే ఈమెయిల్ ఎంట్రీ బాక్స్లో మనం ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయడం అనేది ఇన్సర్ట్ చేయాలండి. ఓకే, సో ఇన్సర్ట్ ఎలా చేయాలి అని అంటే ముందుగా మనం ఆ ఎంట్రీ బాక్స్లో ఏ డేటా లేకుండా ముందు క్లియర్ చేసి అప్పుడు ఇన్సర్ట్ చేయాలండి. ఓకే, సో ముందు క్లియర్ చేయాలంటే సెల్ఫ్ డాట్ నేమ్ ఎంట్రీ డాట్ డిలీట్ ఓకే 0, టీకే డాట్ ఎండ్. ఓకే, ఇది మనం ఆల్రెడీ యూజ్ చేసాము. సో ఫస్ట్ ఇలా డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ బాక్స్లో నేమ్ డాట్ ఎంట్రీ ఇన్సర్ట్ ఓకే ఈ ఆప్షన్ యూజ్ చేసి సెలెక్టెడ్ ఐటమ్ ఏదైతే ఉందో సెలెక్టెడ్ ఐటమ్, ఆ ఐటమ్కి మనం ప్రతిదానికి ఒక ఇండెక్స్ పొజిషన్ ఉంటుందండి. ఓకే, సో ఆ ఇండెక్స్ పొజిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండెక్స్ పొజిషన్ నేమ్ ఇండెక్స్ సెలెక్షన్ ఏంటంటే 1. సో 1ని సెలెక్ట్ చేసుకోవాలండి. అయితే ఇందులో 1ని సెలెక్ట్ చేసుకోవాలి, కానీ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా మెన్షన్ చేయాలన్నమాట. సో 0 to 1, 0 to 1 ఏముంటుందండి? 1 ఉంటుంది, ఇంకేం ఉండదు. సో 0 నుంచి 1 వరకు ఆ ఐటెంలో అదొక్కటే ఉంటుంది. 0 అవని 1 అవని ఆ ఒక్క ఐటమే ఉంటుంది. సో కాబట్టి ఆ ఒక్క ఐటమే మనకి ఫీల్డ్లోకి పాపులేట్ అవుతుంది అనమాట అండి. ఓకే, సో సేమ్ ప్రతిదానికి రిపీట్ చేయాలి. ఏజ్ ఎంట్రీ డిలీట్ 0 నుంచి టీకే డాట్ ఎండ్. ఓకే, సో అలాగే సెల్ఫ్ డాట్ ఏజ్ ఎంట్రీ ఇన్సర్ట్ 0 నుంచి మనకు కావాల్సింది సెలెక్టెడ్ ఐటమ్ 1 సారీ 2. ఎందుకు 2 అంటే యాక్చువల్లీ ఇండెక్స్ పొజిషన్లో చూస్తే ముందు ఫస్ట్ ఐడి ఉంటుందండి. చూడండి మన కాలమ్స్ ఒకసారి చెక్ చేద్దాము. సో కాలమ్స్ ఎక్కడ రాసాం మనం? ఓకే, సో ట్రీ వ్యూలో రాసాం కదా, ఇదిగోండి. సో కాలమ్స్లో ఐడి 0లో ఉంది, 0 పొజిషన్. ఓకే, ఇండెక్స్ పొజిషన్. నేము 1, ఏజ్ 2, ఈమెయిల్ 3. సో సేమ్ అదే నెంబర్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఇండెక్స్ పొజిషన్స్ నేను ఇస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఏంటంటే నేమ్ కాబట్టి నేమ్ ఇచ్చా. సెకండ్ ఇండెక్స్ పొజిషన్ ఏంటంటే ఏజ్ కాబట్టి ఏజ్ ఇచ్చాను. అలాగే థర్డ్ వన్. ఓకే, సో సెల్ఫ్ డాట్ ఈమెయిల్ ఎంట్రీ డిలీట్ 0, టీకే డాట్ ఎండ్. ఓకే, సో సెల్ఫ్ డాట్ ఈమెయిల్ ఎంట్రీ డాట్ ఇన్సర్ట్ 0, సెలెక్టెడ్ ఐటమ్ పొజిషన్ 3 ఇండెక్స్ పొజిషన్. ఓకే, సో ఇప్పుడు మనకి 3 కూడా ఏ పొజిషన్స్లోకి రావాలి అనేది, ఏ ఎంట్రీ బాక్స్లోకి సెట్ అవ్వాలి, ఇన్సర్ట్ అవ్వాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ రాసుకున్నామండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఒక్కసారి ఈ అప్లికేషన్ని రన్ చేసి చూద్దామండి, ఏం జరుగుద్దో తెలిసిద్ది మనకి. ఓకే, ఇదిగోండి. సో నేను ఇప్పుడు మహేష్ని సెలెక్ట్ చేశాను, ఎడిట్ బటన్ క్లిక్ చేశాను. చూసారా, డేటా అంతా కూడా పాపులేట్ అయిపోయింది మనకి, ప్రతి డేటా కూడా వచ్చేసింది. అలాగే రాజేష్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎడిట్ చేశాను, రాజేష్ వచ్చేసింది. రాజు సెలెక్ట్ చేస్తున్నాను, ఎడిట్ చేశాను, రాజు వచ్చేసింది. ఇలాగా మన డేటాని ముందుగా ఎంట్రీ ఫీల్డ్లోకి పాపులేట్ చేసుకోవాలన్నమాట అండి. పాపులేట్ అయిన తర్వాత అందులోకి తెచ్చుకున్న తర్వాత అప్పుడు అప్డేట్ చేయాలి. సో ఇక్కడ కూడా అప్డేట్ చేసే ముందు కూడా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ రాజు అనేది ఏ ఐడిలో ఉందో చూసుకుని, ఎందుకంటే ఐడీస్ అనేది యూనిక్ అండి. ఓకే, సో నేమ్స్ కానీ ఈమెయిల్ కానీ ఏజ్ కానీ యూనిక్ కాదు, ఐడి అనేది మాత్రం యూనిక్ అన్నమాట. సో ఇది ఏ ఐడిలో ఉందో చూసుకుని ఆ ఐడిని బేస్ చేసుకుని ఈ డేటాని అప్డేట్ చేయాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే కొత్త ఎంట్రీ కింద ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, సో అందుకనే దాన్ని చేయాలి అని అంటే ముందుగా మనకి ఐడి కూడా తెచ్చుకోవాలండి. ఇప్పుడు మనం రోని సెలెక్ట్ చేస్తున్నాము, రోలో
జీరో ఇండెక్స్ పొజిషన్లో ఐడి ఉంది అన్న విషయం మనకు తెలుసు కదండి. సో ఇప్పుడు దాన్ని ఒక వేరియబుల్లోకి సెట్ చేద్దామండి. లైక్ సెషన్స్ని ఎలా సెట్ చేసామో ఇంతకుముందు అలాగే సెట్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అండి, సెల్ఫ్ డాట్ సెలెక్టెడ్ అండర్స్కోర్ ఐడి ఈక్వల్ టు ఫస్ట్ నన్ కింద పెట్టుకున్నానండి. ఇప్పుడు నాకు ఐడి రాగానే ఇందులోకి సెట్ చేస్తాను అనమాట అండి. ఓకే, సో మనకు ఐడి వచ్చింది కదండి, నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. సో ఐడి వచ్చింది నాకు. సో ఐడి వచ్చింది కాబట్టి ఈక్వల్ టు సెలెక్టెడ్ ఐటమ్ పొజిషన్ వచ్చి 0. ఓకే, సరిపోయింది, ఇంకేం రాయక్కర్లేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ పొజిషన్ 0లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబరు మనకి ఇందులోకి సెట్ అవుతుందండి. సెల్ఫ్ డాట్ సెలెక్టెడ్ ఐడిలోకి సెట్ అయిపోతుంది అనమాట. సో ఎక్కడ పడితే అక్కడ యూస్ చేసుకోవచ్చు మనం. అది ఐడి కావాల్సినప్పుడల్లా మనం దాన్ని యూస్ చేసుకుని మనం ఐడి తెచ్చుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు ఎడిట్ అయితే అయిపోయిందండి. మనం ఎడిట్ ఏవైతే ఉన్నదో డేటా ఎడిట్ చేస్తాం. ఇప్పుడు అప్డేట్ చేయాలండి. సో అప్డేట్ చేయాలంటే మనం డేటాబేస్లోనూ అప్డేట్ అనే ఒక మెథడ్ ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఈ మెయిన్ డాట్ పీవైలో కూడా ఒక అప్డేట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలండి. సో ముందుగా మనం డేటాబేస్లోకి అప్డేట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం అండి. ఓకే, సో డెఫ్ అప్డేట్ అండర్స్కోర్ డేటా. ఓకే, సో సో ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలండి. ఈ మెథడ్లో సో ముందు మనకి ఒక క్వరీ రాసుకోవాలి. క్వరీని తీసుకుని వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలి, అలాగే కామెంట్ చేయాలండి. ఓకే, సో ముందు క్వరీ రాయడానికి నేను అప్డేట్ అండర్స్కోర్ క్వరీ అని తీసుకున్నానండి ఒక వేరియబుల్ని. సో దాంట్లో క్వరీ రాస్తున్నాను. సో క్వరీ వచ్చి అప్డేట్ యూజర్స్ సెట్ అని చెప్పి ఒక్కొక్క ఫీల్డ్ నేము మనం డైనమిక్గా ఇవ్వాలండి. ఎలా అంటే కాలం నేమ్ నాట్ ఫీల్డ్. సో నేమ్ ఈక్వల్ టు %s. ఓకే, మనం డైనమిక్గా వాల్యూ ఇస్తాం కాబట్టి %s వాడుతున్నామండి. ఓకే, తర్వాత నేమ్ అయిపోయిన తర్వాత ఏజ్ ఈక్వల్ టు %s. అలాగే ఈమెయిల్ ఐడి ఈక్వల్ టు %s. ఓకే, సో మొత్తం వాల్యూస్ అన్నీ కూడా మనం డైనమిక్గా ఇచ్చేసాం. అయితే వాల్యూస్ ఇచ్చాం, బట్ ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఎక్కడ అప్డేట్ చేయాలి? సో దానికోసం ఇక్కడ ఏం చేయాలంటే వేర్ అంటే ఈ అప్డేట్ చేయడానికి ఎక్కడ అయితే ఉన్నదో ఐడి డైనమిక్గా ఉన్నది, అది కూడా డైనమిక్గా ఇచ్చుకోవాలి మనం. సో ఇక్కడ ఈ క్వరీ ఏం చెప్తుందంటే అండి, మనకి యూజర్స్ అనే దాంట్లోకి అప్డేట్ చేయి. సో అప్డేట్ చేసేటప్పుడు నేను డైనమిక్గా వాల్యూస్ ఇస్తాను. ఆ వాల్యూస్ని నేమ్ని నేమ్ దగ్గర, ఏజ్ని ఏజ్ దగ్గర, ఈమెయిల్ని ఈమెయిల్ దగ్గర, అలాగే ఐడిని ఐడి దగ్గర అప్డేట్ చేయమని చెప్పేసి చెప్తున్నానండి. చూడండి, ఈ ఆర్డర్ని కూడా మెయింటైన్ చేయాలి మనం. ఓకే, ఫస్ట్ నేమ్ ఇచ్చాం, తర్వాత ఏజ్ ఇచ్చాం, తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చాం, తర్వాత ఐడి ఇచ్చాం. ఆర్డర్ను కూడా మెయింటైన్ చేయాలండి. ఓకే, సో అలాగే ఇక్కడ మనం కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఈ నేమ్ని, ఏజ్ని, ఈమెయిల్ని, ఐడిని, ఈమెయిల్ని, ఐడిని ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాం కదండి. సో అందుకని ఇక్కడ పారామీటర్స్ తీసుకుంటున్నానండి. ఓకే, సో మనకి నేమ్ ఒకటి, ఏజ్ ఒకటి, ఈమెయిల్ ఒకటి, ఐడి ఒకటి. సో ఓకే, మనం 4 పారామీటర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కామా పెట్టలేదు, అందుకే ఎర్రర్ చూపిస్తుందండి. సో ఇప్పుడు వాల్యూస్ ఈక్వల్ టు, ఓకే, సో ఇందులో రౌండెడ్ బ్రాకెట్స్లో నేము, ఏజ్, ఈమెయిల్ ఐడి, ఐడి. ఓకే, సో మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసాం. ఇప్పుడు మనకి ఈ 2 లైన్స్ కావాలి. ఏంటి? కామెంట్ ఒకటి, ఎగ్జిక్యూట్ ఒకటి. ఓకే, సో ఈ 2 నేను కాపీ చేశానండి. ఇక్కడ పైన ఉన్నాయి, అవి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఓకే, సో ఈ అప్డేట్ క్వరీని ఇక్కడ పాస్ చేయాలి, అలాగే ఈ వాల్యూస్ని దీని పక్కనే పాస్ చేయాలి. అయిపోయిందండి. సో ఇప్పుడు మనం డేటాబేస్ డాట్ పీవైలో మనం అప్డేట్ డేటా అనే ఒక మెథడ్ని కంప్లీట్ చేసేసాం. సో ఇప్పుడు మనకి మెయిన్ డాట్ పీవైలోకి రావాలండి. సో ఇక్కడ కూడా మనం ఒక అప్డేట్ డేటాని ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలండి. ఓకే, సో డెఫ్ అప్డేట్ అండర్స్కోర్ డేటా. సో ఓకే, సో ఈ మెథడ్లో మనం ఏం రాయాలంటే అండి, సో మనకి అప్లికేషన్లో డేటా పాపులేట్ అవుతుంది కదండి. చూడండి, ఇక్కడ మనకి ఎడిట్ చేయగానే డేటా పాపులేట్ అవుతుంది అంటే డేటా ఎంట్రీ బాక్స్లో ఉంది అని అర్థం. సో దట్ మీన్స్
ఉన్నదాన్ని గెట్ చేసుకోవాలి. సో గెట్ చేసుకునే విధానం మనం ఆల్రెడీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసామండి ఇన్సర్ట్లో. ఓకే, సో దాన్నే కాపీ చేసి తెచ్చేసుకుంటున్నానండి. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఫైన్. సో ఇందులో ఇంకొకటి మిస్ అయింది, ఐడి మిస్ అయింది. సో ఐడి ఆల్రెడీ మనం ఈ సెల్ఫ్ డాట్ సెలెక్టెడ్ ఐడిలోకి సెట్ చేస్తున్నాం. మనం ఇక్కడ పైన సెట్ చేస్తున్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూడా రన్ ఇచ్చాము. సో ఎప్పుడైతే మనం ఎడిట్ చేస్తామో ఎడిట్ చేసిన వెంటనే ఇక్కడ ఆ ఐడి సెట్ అయిపోతుంది. సో సెట్ అయిన తర్వాత ఆ ఐడిని ఇక్కడ మళ్ళీ కాల్ చేసుకోవాలండి. ఐడి ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ సెలెక్టెడ్ ఐడి. ఓకే, ఇప్పుడు ఐడి అనే వేరియబుల్లోకి ఐడి వచ్చింది, నేమ్ అనే వేరియబుల్లోకి నేమ్ వచ్చింది, ఏజ్ అనే వేరియబుల్లోకి ఏజ్ వచ్చింది, ఈమెయిల్ అనే వేరియబుల్లోకి ఈమెయిల్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది డేటాబేస్ కనెక్షన్. సో డేటా అయితే తెచ్చేసాం మనం, సో అది ఎడిట్ చేసిన డేటాని. ఓకే, ఇప్పుడు డేటాబేస్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ కనెక్షన్ ఏదైతే ఉందో కాపీ పేస్ట్ చేసుకోండి. పైన టైం కలిసి వస్తుంది మనకి, అంతకంటే ఏం కాదండి. సో ఈ మధ్యలోది రిమూవ్ చేస్తున్నాను. db డాట్ అప్డేట్ డేటా, మనం ఇదే అప్డేట్ చేయాలి. సో ఇక్కడ ఏమేమి చేయాలి, ఫస్ట్ నేమ్ ఇచ్చామండి, చూడండి ఆర్డర్ చూడండి పైన. ఓకే, సో కాబట్టి నేమ్, తర్వాత ఏజ్ ఇచ్చాం. ఓకే, ఏజ్ పైన మనకు హైలైట్ అవుతుందండి ఆర్డర్, ఆ ఆర్డర్ ప్రకారమే మనం ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి, ఐడి. ఓకే, సో ఇప్పుడు అన్నీ కూడా మనం ఇక్కడ పాస్ చేస్తాం, ఈ 4 వాటిని కూడా. ఓకే, సో ఈ 4 పాస్ చేసేసాము, మనకి ఇక్కడ డీబీ కనెక్షన్ ఇచ్చేసాము, అంతా అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకో పని చేయాలి, మనకి అప్లికేషన్లో ఎడిట్ చేసిన తర్వాత పాపులేట్ అయిన డేటాని డిలీట్ చేయడం కోసం మనం పని చేయాలండి. సో డిలీట్ చేయాలి అని అంటే అప్డేట్ అయిన తర్వాత డిలీట్ అయిన తర్వాత మనం చేయాలి అంటే చూడండి, ఇది ఆల్రెడీ ఇక్కడ చేసాం మనం. సో దీన్నే కాపీ పేస్ట్ చేసేస్తే సరిపోద్దండి. సో నీకు మొత్తం ఫెచ్ కూడా చేస్తున్నానండి, ఎందుకంటే మనకు అప్డేట్ అయిన తర్వాత కింద అప్డేట్ అవ్వాలి కదండి, లిస్ట్లో కూడా అప్డేట్ అవ్వాలి కదండి. సో అందుకనే ఫెచ్ అండర్స్కోర్ డేటాను కూడా తెచ్చేసుకున్నానండి. ఓకే, సో మొత్తం అంతా కూడా పేస్ట్ చేసేసాము. ఇప్పుడు అప్డేట్ డేటా అనేది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, ఒకసారి టెస్ట్ చేద్దామండి మనం చేసింది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని. ఓకే, సో ఇది క్లోజ్ చేసేస్తున్నాను, మళ్ళీ రీరన్ చేస్తున్నాను. రన్ చేశానండి. సో ఇక్కడ రాజు అనేదాన్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఎడిట్ చేశాను. రాజు దగ్గర 1 2 పెట్టానండి, నేమ్ దగ్గర అప్డేట్ క్లిక్ చేశా. ఇక్కడ చూసారా 1 2 అప్డేట్ అయిపోయింది. అలాగే మళ్ళీ రాజును అప్డేట్ చేస్తున్నాను, ఇక్కడ 35 years అని ఉంది, సో దాన్ని 32 చేస్తున్నానండి. అలాగే రాజు దగ్గర ఈమెయిల్ ఐడి కూడా 1 2 చేశాను, అప్డేట్ చేశానండి. ఇదిగో చూసారంటే రాజు 1 2 32 years రాజు 12@gmail.com. సో పర్ఫెక్ట్గా అప్డేట్ అయిపోయిందండి. ఇంకోటి అప్డేట్ చేసి చూద్దాము, రమేష్ని అప్డేట్ చేస్తున్నాను. సో రమేష్ వచ్చి రమేష్ బాబు అని పెడుతున్నాను. ఓకే, అలాగే ఏజ్ వచ్చేసరికి 25 years అని పెడుతున్నానండి. సో ఈమెయిల్ ఐడి వచ్చి rameshbabu@gmail.com అని పెట్టాను. సో అప్డేట్ క్లిక్ చేస్తున్నాను. సో అప్డేట్ అయిపోయింది, చూసారా రమేష్ బాబు 25 years rameshbabu@gmail.com. సో ఇలాగా ఎడిట్ చేసి అప్డేట్ కూడా చేసుకోవచ్చండి డేటాబేస్లో ఉన్న డేటాని. ఓకే, సో ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమైందని నేను క్లియర్గా అనుకుంటున్నానండి. ఇన్ కేసు ఎక్కడైనా అర్థం కాకపోతే, ఏ లైన్ అయినా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఆ లైన్ గురించి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్ అండి.